షలోం ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. మన కళ్ళ ముందే మరో ప్రవచనం నెరవేర్చబడుతూ ఉన్నది. అద్భుతమైన రీతిలో మనష్షే గోత్రము తిరిగి ఇజ్రాయెల్ దేశానికి రానై ఉన్నది. ఇక్కడ మనష్షే ఎవరు అనంటే యోసేపు గారి యొక్క కుమారుడు అన్న సంగతి మనందరికీ తెలుసు. దేవుడు తన బాధను కన్నీటిని మరిచిపోయే విధముగా చేశాడు అన్న దానికి గుర్తుగా తన కుమారుడికి మనష్షే అని పేరు పెట్టుకున్నాడు యోసేపు గారు. ఆ రకంగా మరపునకు గుర్తుగా మనష్షే అన్న పేరు వచ్చింది, కానీ దేవుడు మాత్రం మనష్షేని మర్చిపోలేదు. ఇక్కడ హైలైట్ ఏంటి అని అంటే, ఇప్పటి వరకు ఆ యొక్క మనష్షే గోత్రానికి స్థావరం కల్పించిన దేశం ఏంటి అని అంటే మన భారతదేశం. అసలు ఏంటి ఈ యొక్క మనష్షే గోత్రమునకు సంబంధించిన చరిత్ర? వారు ఎప్పుడు భారతదేశానికి వచ్చారు? ఎన్ని సంవత్సరాలు వారు ఏ రాష్ట్రంలో ఉన్నారు? ఏ రకంగా జీవించారు? ఇప్పుడు ఏ విధముగా ఇజ్రాయెల్కు తిరిగి రానై ఉన్నారు? ఈ అంశాలన్నిటినీ ఈ వీడియోలో పరిశీలనగా తెలుసుకోబోతూ ఉన్నాము. ఇది అంత్యకాలానికి సంబంధించిన ఒక అద్భుతమైన ప్రవచన నెరవేర్పు. అస్సలు మిస్ అవ్వమాకండి, చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈ వీడియో అనేకులకు రీచ్ అవ్వలాగునా తప్పకుండా వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోమాకండి. అంతేకాదు, నేను లాస్ట్ వీడియోలో యెరూషలేము ప్రాకారాలను చూపించడం జరిగింది. ఆ యొక్క యెరూషలేము ప్రాకారాల మీద నడుచుకుంటూ వెళ్లి పాటలు పాడుకుంటూ ఆ యొక్క యెరూషలేము ప్రాకారాల మీద నిలబడి చక్కగా ప్రార్థన చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియోను చూడనట్లయితే తప్పకుండా వీక్షించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఓకే, ఇప్పుడు అంశంలోనికి వెళ్దాం. ఇశ్రాయేలీయులు దేవుడి యొక్క నిబంధనలో నుండి తొలగిపోలేదు. దేవుడు అబ్రాహాముతో నిబంధన చేసినా గాని, మోషేతో నిబంధన చేసినా గాని, దావీదుతో నిబంధన చేసినా కానీ ఆ నిబంధనను నేటికి దేవుడు ఇశ్రాయేలులతో కొనసాగించడానికి గల కారణం ఏమిటి అని అంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను బట్టి కాదు, మోషేను బట్టి కాదు, దావీదును బట్టి కాదు, ఏ పితరులను బట్టి కాదు, కానీ కేవలము దేవుడి యొక్క నమ్మకత్వమును బట్టి, దేవుడి యొక్క విశ్వసనీయతను బట్టి, దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టియే నేటికిని దేవుడు తన నిబంధనను ఇశ్రాయేలులతో కొనసాగిస్తూనే ఉన్నాడు. అందులో భాగంగానే వివిధ దేశాలలో చెల్లా చెదురుగా ఉన్న యూదులందరినీ అంత్యకాలంలో దేవుడి యొక్క వాగ్దాన భూమిలోకి నడిపిస్తాను అని చెప్పిన ప్రవచనాలను మన కళ్ళ ఎదుటనే నెరవేర్చుతూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 24వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించెదను. ఏం చేస్తాడంట దేవుడు? ఆయా దేశాలలో చెల్లా చెదురుగా ఉండిపోయిన యొక్క యూదులను తిరిగి ఎక్కడికి నడిపిస్తాడంట? వారి స్వదేశమైన ఇదిగో ఈ యొక్క ఇజ్రాయేలు దేశమునకు, ఈ యొక్క యెరూషలేముకు ఆయన నడిపిస్తాడంట. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 37వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసేదను. దేవుడు తన న్యాయమైన తీర్పును బట్టి ఇజ్రాయేలీయుల మీద ఆ యొక్క ఉగ్రతను కుమ్మరించినప్పుడు, వారు వివిధ దేశాలకు చెల్లాచెదురైపోయినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఆయన పితరులతో చేసిన నిబంధనను బట్టి వారిని తిరిగి వారి స్వదేశమైన ఈ ఇజ్రాయేల్ దేశాన్ని నడిపిస్తాను అని ముందుగానే ప్రవచించాడు. ఆ ప్రవచనాల నెరవేర్పులోని భాగంగానే 1948వ సంవత్సరంలో ఇజ్రాయేల్ దేశం స్థాపింపబడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అనేక దేశాల నుండి, ప్రాంతాల నుండి ఈ యూదులు వారి స్వదేశమైన ఇజ్రాయేల్ దేశానికి నడిపింపబడుతూనే ఉన్నారు. ఈ అంశము అంత్యకాల ప్రవచనాల నెరవేర్పులో ప్రధానమైన అంశం. ఇందులో భాగంగానే మన భారతదేశంలో నివాసం ఉంటున్న మనష్షే గోత్రానికి సంబంధించిన యూదులు 2030 వరకల్లా దాదాపుగా 6000 మంది యూదులు ఇజ్రాయేల్ దేశానికి, వారి స్వదేశానికి రానై ఉన్నారు. దీనినే అలియా ప్రోగ్రామ్ అని అంటారు. 1948వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశం స్థాపింపబడ్డాక అప్పటి నుండే ఈ యొక్క అలియా అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అలియా అంటే ఏంటి అని అంటే టు అసెండ్, ఎక్కిపోవుట అని అర్థం. వాక్యంలో మనం గమనించినట్లయితే, ఇదిగో మనము దేవుని మందిరమునకు ఎక్కిపోదము అన్న మాట ఉంది కదా, ఆ ఎక్కిపోవుట అన్న మాటలో నుండే ఈ యొక్క ఆలియా పుట్టుకొచ్చింది. ఈ ఆలియా అంటే ఏంటి అని అంటే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులందరికీ ఒక పిలుపు, రండి మన దేశము స్థాపింపబడింది, యెరూషలేమునకు ఎక్కిపోదము రండి, ఇదిగో ఆయన మందిరమునకు ఎక్కిపోదము రండి అన్న ఆ పిలుపుతో కూడిన మాటే ఈ యొక్క ఆలియా అనే మాట. ఓకే, ఇంతకీ ఈ యొక్క మనష్య గోత్రము వారు ఎప్పుడు చెల్లాచెదరైపోయారు, వారు ఎప్పుడు భారతదేశానికి వచ్చారు? ఇది తెలుసుకోవాలి అని అంటే మనము పాత నిబంధనలోకి వెళ్ళాలి. మనందరికీ తెలిసిందే, యునైటెడ్ కింగ్డమ్ గా ఉన్న ఇజ్రాయెల్ రాజ్యము సొలొమోను మహారాజు గారి తర్వాత 2 భాగాలుగా విడిపోయింది. పైన ఉన్న నార్థన్ కింగ్డమ్ ని ఇజ్రాయెల్ రాజ్యము అని అన్నారు, కింద ఉన్న కింగ్డమ్ ని యూదా రాజ్యము అని అన్నారు. క్రీస్తు పూర్వము 722 సంవత్సరంలో ఈ యొక్క అష్షూరీయులు ఇజ్రాయెల్ రాజ్యం మీదకి దండెత్తుకుని రావడం జరిగింది. ఆ రకంగా ఇజ్రాయెల్ రాజ్యం మీదకి దండెత్తుకుని వచ్చి ఆ రాజ్యంలో ఉన్న 10 గోత్రాల ప్రజలను చెరగా పట్టుకుని వెళ్ళడం జరిగింది. ఆ రకంగా ఈ 10 గోత్రాల ప్రజలు ఆ సమయంలో చెదరిపోయారు అని చాలా మంది చెబుతూ ఉంటారు. అదే సమయంలో ఈ యొక్క మనష్య గోత్రపు వారు కూడా చెదరిపోయి ఇజ్రాయెల్ దేశం నుండి పారసీక దేశమునకు వెళ్లి, అటు తర్వాత ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్లి, అక్కడి నుండి చైనాకు వచ్చి, అటు తర్వాత టిబెట్ కి వచ్చి, అటు తర్వాత ఇండియాలో మణిపూర్ అన్న స్టేట్ కి వచ్చి సెటిల్ అయ్యారు అని చెబుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ మనష్య గోత్రపు వారు మన భారతదేశంలో మణిపూర్ రాష్ట్రంలో ఉన్నారు. అయితే ఇంకొంతమంది ఏమంటూ ఉంటారంటే, ఇస్రాయేల్ రాజ్యంలో ఉన్న 10 గోత్రాల వారు అష్షూరీయుల కాలంలో వారు చెల్లాచెదరు అవ్వలేదు, కానీ ఆ 10 గోత్రాల వారిలో శేషింపబడిన జనాంగాన్ని దేవుడు యూదా రాజ్యానికి నడిపించాడు అని చెబుతూ ఉంటారు. దానికి గల కారణం ఏమిటి అని అంటే, మీకా గారు చెప్పిన ప్రవచనం. ఈ మీకా గారు ఏ సమయంలో ప్రవక్తగా పరిచయం చేశారు అని అంటే, అష్షూరీయులు ఈ యొక్క ఇజ్రాయెల్ రాజ్యం మీద, యూదా రాజ్యం మీద దండెత్తుకుని రావడానికంటే ముందుగానే, కొన్ని సంవత్సరాల ముందు నుండి ఆయన పరిచర్య ప్రారంభించడం జరిగింది. మీకా గారు ప్రవక్తగా పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అదే సమయంలో యెషయా గారు కూడా ఉన్నారు. యెషయా ప్రవక్త, మీకా ప్రవక్త దాదాపు ఒకే టైం ఫ్రేమ్ లో వారు పరిచర్య చేయడం జరిగింది. వారు పరిచర్య చేస్తూ ఉన్న సమయంలో ఈ యొక్క ఆహాజు మరియు హిజ్కియా వారు రాజులుగా కొనసాగడం జరిగింది. ఒకసారి మనము మీకా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. యాకోబు సంతతి, తప్పక నేను మిమ్మునందరినీ పోగు చేయుదును, ఇశ్రాయేలీయులలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును, బొస్రా గొర్రెలు కూడునట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలములలో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుష్యులు విస్తారముగా కూడుదురు. దేవుడు యాకోబు సంతతిని ఏ రకముగా సంరక్షించనై ఉన్నాడు, పోగు చేయనై ఉన్నాడో చెప్పే ప్రవచనం ఇది. యాకోబు సంతతి అనంటే 2 గోత్రాల 12 గోత్రాల? యాకోబు సంతతి అనంటే గోత్రాలన్నీ కలిపితేనే యాకోబు సంతతిగా పిలువబడుతుంది. అంటే దేవుడు ఏమంటున్నాడు ఈ యొక్క ప్రవచనంలో? 12 గోత్రాల వారిని అందరినీ నేను సంరక్షిస్తాను, ఒక చోట చేరుస్తాను అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఆ శేషింపబడిన జనాంగాన్ని దేవుడు ఏ రకంగా సంరక్షిస్తాను అంటున్నాడు? బొస్రా గొర్రెలు కూడునట్లు వారిని సమకూర్చుదును అని చెబుతూ ఉన్నాడు. దయచేసి గమనించండి, బైబిల్లో ఏ పదమును ఉపయోగించినా గానీ దాని వెనకాల ఒక ప్రాధాన్యత ఉంటది. ఇక్కడ దేవుడు ప్రత్యేకముగా బొస్రా గొర్రెలు అని చెప్పడానికి గల కారణం ఏంటి? ఇంగ్లీష్ లో గమనించినట్లయితే, ఐ విల్ బ్రింగ్ దెమ్ టుగెదర్ లైక్ ఎ షీప్ ఇన్ ఎ పెన్, లైక్ ఎ షీప్ ఇన్ ఎ పెన్. అంటే ఏంటి అని అంటే, ఈ బొస్రా గొర్రెలు అన్నా గానీ, షీప్ ఇన్ ఎ పెన్ అన్నా గానీ దాని అర్థం ఏంటి అని అంటే, ఇజ్రాయెల్ దేశం యొక్క యూదా అరణ్యంలో కొన్ని కట్టడాలు ఉంటాయి. రాళ్లతోటి ఒక హైట్ లో ఈ 4 వైపుల గోడలు కడతారు. దానికి ఒక ఎంట్రన్స్ పెట్టి అందులో సాయంకాల వేళ ఈ గొర్రెలు తోలుతారు. దానినే షీప్ ఇన్ ఎ పెన్ అని పిలుస్తారు. బొస్రా గొర్రెలను సమకూర్చే విధానం అది. అంటే దేవుడు శేషింపబడిన యొక్క యాకోబు సంతానాన్ని ఈ బొస్రా గొర్రెలను సమకూర్చిన విధముగా ఈ యొక్క 4 గోడల మధ్య సమకూరుస్తాను అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ప్రవచనం ఎప్పుడు చెప్పబడింది? అష్షూరీయులు ఇశ్రాయేలు రాజ్యం మీద దండెత్తుకుని రావడానికంటే ముందే మీకా గారి ద్వారా దేవుడి యొక్క ప్రవచనాన్ని బయలుపరిచాడు. అయితే కొందరు భక్తులు ఏమని తెలియజేస్తారంటే, ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేర్చబడింది అని అంటే, అష్షూరు రాజు ఇశ్రాయేలు రాజ్యం మీద ఈ యొక్క 10 గోత్రాల వారి మీద దండెత్తుకుని వచ్చినప్పుడు యెరూషలేము యొక్క జనాభా అనేది ఎన్నో రెట్లు పెరిగిందంట. ఇశ్రాయేలు రాజ్యం వేరు, యూదా రాజ్యం వేరు. ఇశ్రాయేలు రాజ్యం మీద దండెత్తుకుని వస్తే యూదా రాజ్యంలో భాగమైన యెరూషలేము జనాభా ఎందుకు పెరిగింది? ఎందుకు అనంటే, ఇశ్రాయేలు రాజ్యము నుండి అనేక మంది ప్రజలు
యెరూషలేముకు మైగ్రేట్ అయ్యారు. ఇది ఏ కాలంలో జరిగింది అని అంటే హిజ్కియా రాజు గారి కాలంలో జరిగింది. ఈ మైగ్రేషన్ కి చారిత్రాత్మకమైన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఎందుకు అనంటే ఆ కాలంలో హిజ్కియా రాజు ఇశ్రాయేలు రాజ్యం నుండి వచ్చిన వారి కొరకు ప్రత్యేకమైన వసతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వసతులకు సంబంధించిన ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కూడా బయటపడ్డాయి. దీనిని బట్టి పండితులు ఏమంటారు అనంటే దేవుడు ముందుగానే చెప్పబడిన విధముగా 12 గోత్రాల వారిని ఆ యొక్క శేషింపబడిన జనాంగమును సంరక్షించే నిమిత్తము బొస్రా గొర్రెలను కాపాడినట్టుగా కాపాడుతాను అన్నాడు కదా. చుట్టూ గోడలతో నిర్మింపబడిన ఆ యొక్క ప్రదేశంలోకి గొర్రెలను పంపించినట్టుగా ఇశ్రాయేలు రాజ్యంలో నుండి ఆ యొక్క 10 గోత్రాల ప్రజలలో శేషింపబడిన వారిని యెరూషలేము ప్రాకారం లోపలికి దేవుడు తీసుకొని వచ్చాడు అని తెలియజేస్తూ ఉంటారు. కాకపోతే యూదా రాజ్యంలో ఉన్న ఈ యొక్క 12 గోత్రాల ప్రజలు కూడా నెబుకద్నెజర్ రాజు గారి సమయంలో వారు చెల్లాచెదరవ్వడం జరిగింది. 70 సంవత్సరాలు వారు ఈ యొక్క బబులోను చెరలో ఉన్నాక దేవుడు వారిని అద్భుతంగా విడిపించాడు. అలా వారు విడిపింపబడ్డాక అఫీషియల్ గా గుర్తింపబడిన గోత్రం లేవి అనంటే యూదా గోత్రము, బెన్యామీను గోత్రము, లేవి గోత్రం. నేను మన వీడియోలో పదే చెబుతూ ఉంటాను. ముఖ్యంగా ఎర్రని పేరుకు సంబంధించిన వీడియోలలో నేను పదే చెప్పిన మాట ఏంటి అని అంటే యూదులు తమ ఆచార వ్యవహారాల విషయంలో చాలా మొండిగా ఉంటారు, అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. అష్షూరీల కాలంలో అంటే అది ఎప్పుడండి? అది పాత నిబంధన కాలంలో క్రీస్తు పూర్వము 720 సంవత్సరాల సమయంలో అప్పుడు చెల్లాచెదురైన యూదులు ఇప్పటి వరకు కూడా తమ సాంప్రదాయాలను, ట్రెడిషన్స్ ను వారు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఎన్ని తరాలు చేంజ్ అయిపోయినాయి, ఎన్ని ప్రదేశాలకు తిరిగారు, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా గానీ తమ చుట్టూ ఎంత మార్పు వచ్చినా కానీ ధర్మశాస్త్రమునకు సంబంధించిన విషయాలలో మాత్రము వారిలో ఏ మార్పు రాలేదు. ఎందుకు అనంటే వారు ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార వ్యవహారాల విషయంలో అంత నిక్కచ్చిగా ఉంటారు. వారు అలా ఉన్నారు కాబట్టే చుట్టూ ఉన్న లోకస్తులలో కలిసిపోకుండా ధర్మశాస్త్ర అస్తిత్వాన్ని వారు ఇప్పటికీ కాపాడుకోగలిగారు. అందులో భాగంగానే మన భారతదేశానికి వచ్చిన యొక్క మనష్షే గోత్రపు వారు కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వారు షబ్బాతును పాటిస్తూ ఉన్నారు, కోషర్ని పాటిస్తూ ఉన్నారు, పండుగలను ఆచరిస్తూ ఉన్నారు, శుద్ధీకరణకు సంబంధించిన ఆ శుద్ధీకరణ ఆచార వ్యవహారాలను కూడా వారు పాటిస్తూనే ఉన్నారు. అయితే 19వ శతాబ్దంలో కొంతమంది మిషనరీలు యొక్క మణిపూర్ రాష్ట్రానికి వెళ్ళి సువార్త చెప్పినప్పుడు ఈ యొక్క యూదులలో అనేకులు క్రైస్తవ్యంలోనికి వచ్చారు, క్రీస్తుని అంగీకరించారు. కొందరు యూదులు మాత్రము ఈ యొక్క ధర్మశాస్త్రముతోటే ముందుకు కొనసాగారు. అయితే 20th సెంచరీలో వారి యొక్క లోకల్ లాంగ్వేజ్ లో వారికి బైబిల్ అందించబడింది. ఎప్పుడైతే ఈ యొక్క యూదులు ఆ బైబిల్ ని వారి యొక్క లోకల్ లాంగ్వేజ్ లో బైబిల్ ని చదవడం ప్రారంభించారో వారు ఆశ్చర్యానికి గురైపోయారు. అరే ఇదేంటి, మనం ఆచరించే ఆచార వ్యవహారాలన్నీ ఇందులో ఉన్నాయి, షబ్బాతు గురించి ఉంది, మనం ఆచరించే పండుగల గురించి ఉన్నది, మనం ఆచరించే శుద్ధీకరణ వ్యవహారాల క్రమాలన్నీ ఇందులో ఉన్నాయి, ఏంటిది అని వారు ఆశ్చర్యానికి గురైపోయి వారు కనుగొన్నది ఏంటి అని అంటే ఎస్, మనం ఇశ్రాయేలీయులము, దేవుడు ఏర్పరచుకున్న ప్రత్యేకమైన జనాంగము, మనం ఈ దేశానికి సంబంధించిన వారము కాదు అని వారికి నిశ్చయత వచ్చింది. అంతకు ముందుకు వారికి ఆలోచన లేదా అంటే ఉన్నది. వారి పితరులు వారికి చెప్పుకుంటూ వచ్చారు, మనం పలానా దేశం నుండి వచ్చాము, ఏదో ఒక రోజు మనం తిరిగి ఆ దేశానికి వెళ్ళాలి అనేసి. కానీ ఎప్పుడైతే వారి పాత నిబంధనను చదివారో వారిలో ఇంకా నిశ్చయత వచ్చేసింది. కానీ రీసెంట్ గా ఈ యొక్క మణిపూర్ లో భయంకరమైన అల్లర్లు జరిగాయి కదా. ఆ అల్లర్లు జరిగినప్పుడు ఆ అల్లర్లకు 2-3 యూదులు కూడా బలి అవ్వడం జరిగింది. కొందరికి గాయాలైపోయాయి. బాధాకరమైన విషయం ఏంటి అని అంటే 1-2 సమాజ మందిరాలు, సినగోగులు కూడా వారు ధ్వంసం చేయడం జరిగింది. ఈ అల్లరి మూకలు ప్రాచీన ధర్మశాస్త్ర ప్రతులను కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే మణిపూర్ లో ఉన్న యూదుల గురించి ఎప్పుడో తెలుసుకున్న ఇక్కడ ఉన్న యూదులు వారిని ఎలాగైనా ఇజ్రాయెల్ తీసుకొని రావాలి అనేసి ఎప్పటి నుండో ప్రయత్నాలు చేపడుతూ ఉన్నారు. ఎప్పుడైతే మణిపూర్ లో అల్లర్లు సంభవించాయో హుటాహుటిన కొందరినైతే ఇజ్రాయెల్ దేశానికి ఫస్ట్ టైం తీసుకొని రావడం జరిగింది. ఇంకా అక్కడ దాదాపు 6,000 మంది యూదులు ఉన్నారు. ప్రజెంట్ ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఏమని ప్రకటించిందంటే నెక్స్ట్ ఇయర్ 2026వ సంవత్సరంలో దగ్గరగా 1,200 నుండి 1,500 మంది యూదులను ఇక్కడికి తీసుకొని వస్తారంట. వారి స్వదేశమైన ఇజ్రాయెల్ తీసుకొని వస్తారంట. అటు తర్వాత 2030 వరకు అక్కడున్న యూదులందరినీ ఇజ్రాయెల్ దేశానికి తీసుకొని రానై ఉన్నారు. అందుకోసము కొన్ని 100 కోట్లు బడ్జెట్ ని కూడా కేటాయించడం జరిగింది
ఎందుకు అనంటే మరి 6,000 మంది వస్తున్నారంటే వారికి హౌసింగ్ క్రియేట్ చేయాలా, జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి. ఇంకోటి ఏంటి అనంటే వారికి ప్రస్తుతం యొక్క హీబ్రూ లాంగ్వేజ్ లో ట్రైనింగ్ ఇవ్వాలి. అంతేకాదు వారు యూదులైనా కానీ ఇక్కడికి వచ్చాక అఫీషియల్ గా ఆ మతాన్ని స్వీకరించే ప్రోగ్రామ్ ని కూడా కండక్ట్ చేయాలి. అదేంటి యూదులే కదా, మరలా యూదుల మతాన్ని స్వీకరించడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. రబ్బానికల్ జుడాయిజం ప్రకారము కొన్ని ఆచారాల గుండా వారు వెళ్ళవలసి ఉన్నది. నేను ఇంత ముందుకు ఎరణిపే విషయంలో కూడా రబ్బానికల్ జుడాయిజం గురించి చెప్పాను. ఎప్పుడైతే AD 70లో రెండవ దేవాలయం కూల్చబడిందో అటు తర్వాత నుండి ఈ యొక్క రబ్బానికల్ జుడాయిజం అనేది స్థాపింపబడింది. మతపరమైన అంశాలన్నిటిని వారు లోతుగా పరిశీలించి ఆ క్రమాలన్నిటిని వారే ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. అంతేకాదు ఇథియోపియాలో కూడా కొంతమంది యూదులు ఉన్నారు. వారు కూడా అష్షూరీల కాలంలోనే చెదిరిపోయిన యూదులు. వారు దాను మరియు గాదు గోత్రాలకు చెందిన యూదులు. సో మొట్టమొదటిగా అష్షూరీల కాలంలో ఇశ్రాయేలీయులు చెదిరిపోయారు. అటు తర్వాత బబులోనీల కాలంలో వారు చెదిరిపోయారు. రెండవ మందిర కాలంలో తిరిగి అనేకులు ఇజ్రాయెల్ దేశానికి వచ్చినా కానీ రెండవ దేవాలయం కూల్చబడిన సమయంలో అనగా క్రీస్తు శకం AD 70లో అప్పుడు సంభవించిన హింసను బట్టి ఇజ్రాయెల్ దేశంలో మెజారిటీ ఆఫ్ యూదులందరూ వివిధ దేశాలకు చెదిరిపోయారు. అలా చెదిరిపోయిన యూదులందరినీ దేవుడు ఒక్కొక్క దశలో ఇజ్రాయెల్ దేశానికి, వారి స్వదేశానికి నడిపిస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఉన్న రబ్బీలు, మత పెద్దలు చెప్పేది ఏంటి అనంటే మెస్సయ వచ్చే కాలము సమీపించినప్పుడు వివిధ దేశాలలో ఉన్న యూదులను ఇజ్రాయెల్ దేశానికి రావడానికి దేవుడే ప్రేరేపిస్తాడు. వారి మనోనేత్రాలు తెరవబడతాయి. వారిలో ఒక లోతైన తీవ్రత ఏర్పడిద్ది. ఇజ్రాయెల్ దేశానికి తిరిగి వెళ్లాలన్న తీవ్రమైన ఆశ వారిలో కలిగిద్ది. కాబట్టి దేవుడే వారిని తిరిగి నడిపిస్తాడు అని బలముగా నమ్ముతారు. ఒకవేళ వారు యూదులైన సంగతి వారు గ్రహించని పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడే వారిలో లోతైన ఆశను పెట్టి తిరిగి ఇజ్రాయెల్ దేశాన్ని నడిపిస్తాడు అని ఇక్కడున్న రబ్బీలు నమ్ముతారు. ఆ విధముగా 12 గోత్రాలు తిరిగి ఈ దేశంలో పునరుద్ధరింపబడతాయి, సంరక్షింపబడతాయి అని వారు బలముగా నమ్ముతారు. లేఖనాలలో చెప్పబడినట్టే దేవుడు కూడా ఒక్కొక్కరిని తిరిగి ఇజ్రాయెల్ దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. ఒక్కసారి గమనించండి, వందల సంవత్సరాల యొక్క యూదులు ఒక దేశంలో స్థిరపరచబడి తరతరాలుగా జీవిస్తూ ఉన్నా కానీ ఈ దేశము నాది కాదు, ఒకనాడు నేను సియోనుకు వెళ్ళాలి అన్న ఆ నిరీక్షణ ఎంత అద్భుతమైనది, ఆ నెరవేర్పు ఇంకెంత అద్భుతమైనది. ఇందులో నుండి మనం నేర్చుకునే అద్భుతమైన బలమైన ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? చెల్లా చెదురైన ఇశ్రాయేలీలు వివిధ దేశాలలో స్థిరపరచబడి వందల సంవత్సరాలుగా ఆ దేశంలో నివాసం ఉంటూ ఉన్నా కానీ, ఆ దేశ ప్రజల మధ్య నివాసం ఉంటూ ఉన్నా కానీ మేము ప్రత్యేకమైన వారము అన్న నిశ్చయత వారు కలిగి ఉండి మన కళ్ళ ఎదుటనే తిరిగి సియోనుకు వస్తూ ఉన్న విధముగా ఈ లోకములో నివాసం ఉంటున్న మనము కూడా ఈ లోకమునకు సంబంధించిన వారము కాదు, ఈ లోకములో కలిసిపోవలసిన వారము కాదు, ఈ లోకమునకు వేరై ఉండవలసిన వారము మనము. ఎందుకు అనంటే మనకు ఒక నిరీక్షణ ఉన్నది, ఒకనాడు మనము పరమ సియోనుకు చేరుకుంటాము అనేసి. యూదులు వారు స్థిరపరచబడిన దేశమునకు వేరై, ఆ దేశ ప్రజలకు వేరై జీవించారు కాబట్టే వారి అస్తిత్వాన్ని కాపాడుకొని తిరిగి సియోనుకు చేరుకుంటున్నారు. మనము కూడా ఈ లోకమునకు వేరై జీవిస్తేనే ఒకనాడు పరమ సియోనుకు మనం చేరుకుంటాము. ఆమేన్. దయచేసి గమనించండి, ఒకనాడు మనము మన ప్రియుడిని ఎదుర్కొనబోతూ ఉన్నాము, మన రక్షకుడిని కలుసుకొనబోతూ ఉన్నాము, మధ్యాకాశములో మనం ఆయనని కలుసుకోబోతూ ఉన్నాము. ఆ గడియ అతి సమీపముగా ఉన్నది. దయచేసి ఆ గడియ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాము. ఆ సిద్ధపాటు ఏంటి అనంటే లోకమునకు వేరై జీవించడం. ఇక్కడ సంతోషకరమైనది ఏంటి అనంటే కనుమరుగైపోయారు అనుకున్న మనష్షే గోత్రపు వారు మన భారతదేశంలో ఆశ్రయం పొందడం. అందును బట్టి దేవుడి నామమునికే మహిమ కలుగును గాక. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. మరొక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి, లైక్ చేయడం మర్చిపోమాకండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడము అస్సలు మర్చిపోమాకండి. అంతేకాదు చాలా మంది కామెంట్ రూపంలో మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ని తెలియజేస్తూ ఉన్నారు. వాటన్నిటిని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాము. నేను రిప్లై ఇవ్వట్లేదు అనుకోమాకండి, మేమందరము వాటి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.